థాయిలాండ్ దేశంలో 7-11 ఎలాగో ఇక్కడ సర్కిల్ కే అని ఉంటాయండి. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్లో నిన్ బిన్ అని ఒక ప్లేస్ ఉంది. టూర్ ప్యాకేజీల్లో గైడ్లు వచ్చేసి మనకు కూడా వచ్చి ఇట్లా బస్సుల్లో ఎక్కిస్తారండి. ఇది ఎందుకంటే అండి లిస్ట్ మన పేర్లు అవన్నీ నోట్ చేయాలి దీంట్లో. ఇక్కడ బస్సు అయితే ఒక దగ్గర ఆపారు, ఏం అర్థం కావట్లేదు కదా. కింగ్ బిన్ టెంపుల్ అంటండి ఇది. లేక్ లో పడిపోయింది ఇప్పుడే. 3,500 అడిగారు. హౌ మచ్ ద టికెట్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్? ఆవిడ కాళ్ళతో దొక్కుతుంది పడవ. వచ్చే పని అయితే కన్నా గొడుగు ఒకటి తెచ్చుకోవాలి. మా తల ఎవరు చెప్పరండి, లేదంటే తల తగిలిద్ది. ఒక చోట దించుకోవాలి. అబ్బా నిజంగా ఈ గుహలోకి వచ్చినప్పుడు మాత్రం భలే చల్లంగా ఉందండి బాబు. పై దాకా ట్రెక్కింగ్ వెళ్ళి వస్తే ఇంకా అప్పటికి సోలంబాతికి అయిపోయిందండి అర్థం. అసలు మామూలుగా లేదు. ఇది లైమ్ స్టోన్ కదా, కాబట్టి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి వియత్నాం దేశం రాజధాని హనాయ్ అనే నగరంలో ఉన్నాను. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేసెస్లో నిన్ బిన్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికైతే ఈరోజు వెళ్ళబోతున్నాం. అక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా కానీ టూర్ ప్యాకేజ్ పైన వెళ్తారండి దాదాపుగా. ఎందుకంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాయ్ హాయ్. థాయిలాండ్ దేశంలో 7-11 ఎలాగో ఇక్కడ సర్కిల్ కే అని ఉంటాయండి సూపర్ మార్కెట్లు. అన్నీ దొరుకుతాయి, ఇంకా కన్వీనియంట్ స్టోరు. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుందండి. నేను టూర్ ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకున్నానంటే, ఇక్కడ ఈ వియత్నాం దేశం అనేది దాదాపుగా టూరిజం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఇట్లాంటి రోడ్ సైడే ఉంటాయి మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ టూర్ ఆఫీసులు బోల్డ్ కనపడతాయి. అది వాటి ట్రావెల్ అంట. మనం బుక్ చేసింది వేరేది, బట్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఏంటంటే ఈ లొకేషన్కి రమ్మన్నారు మనల్ని. ఇక్కడ నుంచి మనల్ని పిక్ చేసుకొని, అంటే మన నెంబర్ ఇస్తాం కదా బుక్ చేసుకునేటప్పుడు, ఏ నెంబరో మనకి వాట్సాప్లో మెసేజ్ చేయడం, కాల్ చేయడం, వాళ్ళు మొత్తం చెప్తారనమాట. సో ఇక్కడికి వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఆ నిన్బిన్ అనే ప్రదేశాలు అవన్నీ చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దింపే బాధ్యత వెళ్తే. బట్ ఏదైనా కానీ మనం వెళ్ళి సోలోగా ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్ళొచ్చేది అది వేరు. కొన్ని ప్లేసులు తప్ప ఇట్లా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇంకొకటి రేట్ వచ్చేసి 3,000 రూపాయలండి టూర్ ప్యాకేజ్. అంటే మనం తిరిగేదాన్ని బట్టి కొన్ని చోట్ల 3,500, 4,000 రూపాయలు కూడా చెప్తారు. 3,000 రూపాయలు పడింది మనకైతే. యా ఐమ్ గుడ్. యు ఆర్ మై టూర్ గైడ్ రైట్? వాట్స్ యువర్ నేమ్? పేరేం పేరు బ్రో? ఆయన పేరు హెడ్డా? టూర్ ప్యాకేజీల్లో గైడ్లు వచ్చేసి మనకు కూడా వచ్చి ఇట్లా బస్సుల్లో ఎక్కిస్తారండి. బ్రో మంచి సీట్లు పట్టేసేయండి బ్రో. నాకు విండో సీట్ కావాలి బ్రో. మీరు అది తీసేసుకోండి. సో బాగుందండి, మంచి కంఫర్ట్గా. వీటిలో టూర్ ప్యాకేజీలో రకాలు ఉంటాయండి. మనం కనుక మామూలు టూర్ ప్యాకేజ్ ఇప్పుడు మనకు 3,000 పడింది కదా, 2,500 కూడా ఉంటాయి. అవి బుక్ చేసుకుంటే ఏంటంటే ఇట్లా మంచి బస్సులు రావు కంఫర్టబుల్గా. ఇది ఏంటంటే కొంచెం మంచిదన్నమాట. మనకి టీవీ కొంచెం బాగుంది సర్వీసు. వెళ్ళేటప్పుడు మంచిగా మనం వీడియో కూడా కవర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ నిన్బిన్ అనేది. ఒక వియత్నాంలో ఒక ప్రముఖ టూరిజం స్పాట్లో ఇది కూడా ఒకటి. మంచిగా డ్రోన్ కూడా తీసుకొచ్చాను, నీట్గా కవర్ చేసుకుందాం. మీరు వస్తే ఎలా ఉండదో అలా చూద్దాం. ఇది ఎందుకంటే అండి లిస్ట్ మన పేర్లు అవన్నీ నోట్ చేయాలి దీంట్లో. ఒకవేళ బస్సు ప్రమాదం కానీ ఏ ఇతర కారణాల వల్ల ఏమైనా జరిగినా కానీ ఎంతమంది ఉన్నామని తెలియడానికి, బస్సులో వాళ్ళ పేర్లు వివరాలు తెలియడానికి అనమాట. అయిపోయింది. హాయ్. అందరూ బస్సులో ఉన్న వాళ్ళంతా ఫిల్ చేస్తారు. చూసుకుంటే మనకి కొన్ని రోజుల కిందట ఫూకాక్ అనే ఐలాండ్లో కొంతమంది బోట్ అడ్డం తిరిగి చనిపోయారు కదా. దాంట్లో మన తెలుగు వాళ్ళు కూడా ఒక 3-4 ఉన్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ ఇలాగే తెలిసినాయి అనమాట. ఇట్లాగా అందరు నోట్ చేశారు కాబట్టి, లేదంటే కష్టం ఐడెంటిఫై చేయడం. ఇక్కడ బస్సు అయితే ఒక దగ్గర ఆపారు. చాలామంది ఉన్నారండి ఇక్కడ టూరిస్టులు. అట్లా మన టూర్ గైడ్ మొత్తం దగ్గర ఉండి చూసుకుంటున్నాడు. థ్యాంక్ యూ. వచ్చేసాం లోపలికి. ఇప్పుడు హువాలు అనే ఒక ప్రాంతంలో ఉన్న టెంపుల్కి అయితే తీసుకొచ్చారు ఫస్ట్ మన టూర్ ప్యాకేజ్లో భాగంగా. ఈ నింగ్బిన్ వెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తారు.
ఇది అప్పట్లో ఇక్కడ పరిపాలించిన రాజు టెంపుల్ అంటండి. డ్రోన్ ఎగరేస్తేనే ఏదైనా కానీ మన గైడ్ ఎగరేసుకోమన్నారు. చూద్దాం మంచి మంచి షాట్లు. ఏం అర్థం కావట్లేదు కదా. ఊరక వచ్చి మన ప్లేసులు చూసి ఎంజాయ్ చేయడం అంతే, ఫోటోలు దిగడమే. So you can see this one over here is the place. We also have a texture of the red dragon over here. For 1000 years, so yes, we know about Chinese, but we Mà bạn ấy quay lại cái chỗ gọi là cổng đá over here, right? The pronunciation is కింగ్ బిన్ టెంపుల్ అంటండి ఇది. కిన్ దిన్ తెయిన్ హాంగ్ 12 మంది ప్రాంతీయ పాలకుల మధ్య ఉన్న యుద్ధాలను ముగించి వియత్నాం ఏకం చేశారు. 968 ఆయన చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టి హోవాలుని రాజధానిగా చేసుకున్నారు. అందుకే ఈ ఆలయం వియత్నాం చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ పురాతన ఆర్కిటెక్చర్, రాతిపై శిల్పాలు, చుట్టూ ఉన్న కొండలు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను ఇస్తాయి. ఇది కేవలం ఒక టెంపుల్ కాదు, వియత్నాం చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని మనకు గుర్తు చేసే ప్రదేశం. టెంపుల్ నాకు ఇది కాదు నేను చూద్దాం అనుకున్నది. ఏదైనా మంచి లొకేషన్లో కొండలు అవన్నీ ఇంకా ఉంటాయిలేండి ముందు ముందు. సో ఇప్పుడు సైక్లింగ్ అయితే ఉందంట. మంచిగా సైక్లింగ్, అది మంచి డ్రోన్ షాట్ వస్తుంది అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. హలో, డ్రింక్ బాయ్. ఈ టూర్ ప్యాకేజీల వాళ్ళకి రెస్టారెంట్లతో ఉంటాయండి లింకులు. ఇక్కడ ఒక రెస్టారెంట్కి తీసుకొచ్చారు. ఇంకా ఫుడ్ మెక్కేసి సైక్లింగ్ అండి నెక్స్ట్. బ్రో సైకిల్ మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అంట. బ్రో పెద్ద సైకిల్ బ్రో, నా సైజు ఇది. ఇక్కడ నుంచి 1 కిలోమీటరే అంటండి సైకిల్ రైడ్. వెళ్ళి మనం సైకిల్ రైడ్ చేసేసి వచ్చి తినేద్దాం. మంచిగా సైక్లింగ్ ట్రాకింగ్ ఫ్యూచర్ ఒకటి ఉంది, అది పెట్టుకుందాం డ్రోన్ షాట్. అండి లేక్లో పడిపోయింది ఇప్పుడే. అసలు ఎలా తీయాలో ఏంటి అర్థం కావట్లా. సరిపోయిందండి. ఇన్ని రోజుల నుంచి పోలేదు కదా డ్రోన్ అని చెప్పి ఫాలో మోడ్ పెట్టా డ్రోన్లో. అట్లా వచ్చి దాంట్లో పడిపోయింది డ్రోన్. సో ఇప్పుడు దాన్ని బయటికి తీయడం పెద్ద సావు. అసలు బయటికి తీసిన దాంట్లో నాకు దాదాపుగా 10 రోజుల నుంచి తీసిన షార్ట్స్ అవన్నీ ఉన్నాయి. ఆ స్టోరేజ్ వస్తుందా రాదా? డ్రోన్ కన్నా దాంట్లో ఉన్న షార్ట్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా చాలా షార్ట్స్ తీసానండి. అసలు ఇట్లా ఎలా ఉన్నానో అర్థం కావట్లా, ఇంత రెక్లెస్నెస్గా. ఇప్పుడు అది ఎలా తీయాలి బయటికి? ఊరక పెట్టి చూద్దాం అక్కడ డ్రోన్ కింద ఉందా లేదా. మన కెమెరా వాటర్ ప్రూఫేగా పెడుతున్నా చూడండి. అసలు లోపలైతే ఏం కనపట్లేదు, పెద్ద లోతు కూడా ఏం ఉన్నట్లేదండి. ఏం చేయాలంటే ఎవరైనా ప్రయత్నించాలి, లోకల్ వాళ్ళు ఎవరిని ఉంటే. ఎంత లోతు ఉండేది ఏంటో తెలీదు. మన ఊరైతే దిగేసేవాళ్ళంగా. అది డ్రోన్ ఇప్పుడు బయటికి తీసినా నేను అంత కష్టపడి రిస్క్ చేసి దిగినా నాకు అది ఏమంటారు, దాంట్లో ఉన్న డేటా అదంతా దొరికిద్దా దొరకదా అనేది గ్యారంటీ లేదు. ఇప్పుడే ఇక్కడికి వచ్చి అడిగాను కొంతమంది లోకల్ వాళ్ళని. 10 నిమిషాల నుండి వస్తున్నాం అన్నారు. చూపించి చెప్పాను అర్థమయ్యేటట్టుగా. ఓహో, ఆల్రెడీ ఎవరు లోకల్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎవరైనా తీస్తే ఎంతో కొంత డబ్బులు ఇవ్వచ్చు. నాకు నమ్మకం లేదు అది వర్క్ అయిద్దని. దాంట్లో ఉన్న డేటా తీయగలిగితే చాలు, సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎక్కడ కరెక్ట్గా చెప్పండి. ఇక్కడ డిస్ప్లేస్. సో ఆయన వచ్చారండి, ఎవరు ఒక ఆయన వస్తే ఇట్లా డబ్బులు అడిగారు. ఒక 3500 అడిగారు. కొంచెం బేరం మాట్లాడాము. ఇంకా ఫైనల్గా ఒక 1600 రూపాయలకి అయితే తీసిస్తా అన్నారు. నేనే దిగేద్దాం అనుకున్నా బ్రో మామూలుగా. అంటే నాకు అలవాటే బ్రో, కాకపోతే మన ఏరియా కాదు కదా, దీంట్లో ఏముంటుందా అని. యా దట్ ఏరియా డౌన్ యా. ఎస్ ఇది అసలు దీంట్లో డేటా ఉంటుందో ఉండదో. ఫస్ట్ బ్యాటరీ తీసేయాలి.
ఆయనకి డబ్బులు ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడు. ఒక్కోసారి మనం ఎంత డబ్బులు సేవ్ చేద్దాం అనుకున్నా అవ్వదండి. ఇంకా దొరికింది. అవసరం లేదని చెప్పండి వాళ్ళకి. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. ఒక్కోసారి అనిపిస్తుంది ఏముందిలే చిన్న పనేగా, ఆయన అట్లా తీసిచ్చాడు కదా, మనమైనా వెళ్ళిపోవచ్చు కదా అని. మనకు తెలియదు కదా ఎందుకు రిస్కులు. మ్యాటర్ ఇప్పుడు ఏంటంటే మనం ఇచ్చిన డబ్బులు కాదు ఆయనకి, డ్రోను కాదు, దీంట్లో ఉన్న స్టోరేజు. ఇదొక ఎక్స్పీరియన్స్ నాకు. రెండోసారి ఇప్పుడు ఆయన డ్రోన్ ఎగరేసేటప్పుడు దాంట్లో ఉన్న స్టోరేజ్ మొత్తం కూడా నేను పెట్టుకుంటా, ప్యాకప్ అప్పుడు చేసుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఇంక ఇదే సైడ్ సీయింగ్ వ్యూయింగ్, ఇక్కడితో ఎండు. జస్ట్ అలా సైక్లింగ్ అని చెప్తారు ప్యాకేజీలో. ఇక్కడ దాకా వచ్చేసి ఇప్పుడు డ్రోన్ పెద్ద సావు మనకి, అది ఆరబెట్టుకోవాలి, చెయ్యాలి, దాంట్లో డేటా అదొక తలకాయ నొప్పి. ఇప్పుడు వీడియో కవర్ చేయాలి, వీడియో లేకుండా మనం వెళ్ళి డ్రోన్ షాట్లు ఏమి ఎగరేయాలి, పని ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి, అందుకే జాగ్రత్తగా. కానీ వ్యూ చూడండి, ఇవన్నీ కూడా లైమ్ స్టోన్సే. ఇక్కడ మనం తిరిగే ప్రాంగణం మొత్తం కూడా లైమ్ స్టోన్సే ఉంటాయంట. ఎంత బాగున్నాయో అసలు. సరే ఇంకెళ్దామా? సో ఇంకా వెళ్ళిపోయి ఫుడ్ తినేసి వెళ్ళిపోతుంది తొందరగా. ఎప్పటికీ అరగంట పైన అవుతుంది, 20 నిమిషాలు వెళ్ళి రమ్మన్నారు సైక్లింగ్. ఏంటి ఈ రోడ్లో కూడా బస్సులు వస్తున్నాయి అంటే అది సాధారణ విషయం కాదు అసలు. ఇన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి ఏంటండి బాబు, గట్టిగా లాగిచ్చేసేయడమే. ఇంకా ఈ నిన్బిన్ టూర్లో భాగంగా తామ్కాక్ అనే ఒక ప్లేస్కి తీసుకొచ్చారు. ఈ వెహికల్లో మనల్ని తీసుకొని వెళ్తారనమాట. వెర్ కెన్ ఐ సిట్? ఓకే, ఫ్రంట్ ఈజ్ గుడ్ ఫర్ మీ. కెన్ ఐ సిట్ హియర్? ఎందుకంటే ఎదురుంటే మనం షూట్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీలో వచ్చాం కాబట్టి మనకి ఇది తీసుకెళ్ళి చూపిస్తున్నారు. మామూలుగా ఇదంతా వచ్చి కనుక్కొని తిరగాలంటే అక్కడే మనకి టైం వేస్ట్ అయిపోయింది. కొన్ని ప్లేసులు తప్పలే టూర్లు. టామ్కాక్ డిస్కవరీ టూరు. డ్రోన్ ఉంటే ఎంత బాగుండండి, చెడిపోయింది. ఏం బ్రో, డ్రోన్ ఉంటే ఎంత బాగుండేది. టికెట్ కూడా వాళ్ళే ఇచ్చారండి. మామూలుగా అయితే 3,50,000 అంటే టికెట్. హౌ మచ్ ద టికెట్ ప్రైస్, యాక్చువల్ ప్రైస్? 250. ఓకే, 2,50,000 అంట. అంటే స్క్రీన్ పైన ఇచ్చాను. అది కూడా మనకి టూర్ ప్యాకేజీలో వీళ్ళే ఇచ్చేసారు ఆ 3,000 రూపాయల్లోనే. ఇక్కడ ఒక కూలర్ ఉంటే ఇట్లా పెట్టి ఆరబెట్టుకుంటున్నాను. ఇద్దరికి బ్రో, మీరు వెనక్కి కూర్చోండి. మారదాం బ్రో మధ్యలో. సరే కూర్చోండి. అబ్బా వాళ్ళు చూస్తున్నారండి, ఆవిడ కాళ్ళతో దొక్కుతుంది పడవ, చేత్తో కూడా దొక్కే పని లేదు, చేత్తో అనే పని లేదు. హలో, సించావ్ అంటే హలో అని అర్థం, నమస్కారం. ఇక కమాన్ అంటే థ్యాంక్ యూ అని అర్థం. కమాన్. ఆవిడ పెద్ద గొడుగు ఒకటి సెట్ చేసుకొని పడవ పైన సైకిల్ దొక్కినట్టు తొక్కేస్తుంది అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అదొక టెక్నిక్. ఎక్కువ కష్టపడట్లా, స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. నాకైతే బాగా నచ్చిందండి. తిప్పండి, తలకాయడు తిప్పండి. అసలు భలే ఉంది ఎక్స్పీరియన్స్. పడవ
నాకు అర్థం కాదు ఏంటంటే అందరూ ఓహో గొడుగులు తెచ్చుకున్నారా వాళ్ళు, మనకే గొడుగు లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అండి. కాఫీ షాప్లో అవి కూడా ఉన్నాయి చూసుకుంటే. నాకెందుకో ఇది మాత్రం సపరేట్గా ఈ ప్రాంగణంలోకి వచ్చి ఒక 2-3 రోజులు స్టే చేసి ఇక్కడే గడిపితే చాలా బాగుండిద్దామో అనిపిస్తుంది. ఇది ఎందుకో ఇది 1 డే టూర్ సరిపోదు అనిపిస్తుంది. హలో, ఇక్కడ ఫోటోలు కూడా తీస్తున్నారండి వాళ్ళు కావాలంటే. $1 అంట 1 ఫోటో. అంటే ఎంత బ్రో? 95 రూపాయలండి. రేపు 100 కూడా అవ్వచ్చు. అన్నట్టు ఈ పడవ ప్రయాణం మొత్తం 1 గంటన్నర అయితే ఉంటుందంటండి. కొంచెం కష్టమే, ఎందుకంటే ఎండ బాగుంది. వచ్చే పని అయితే కన్నా గొడుగు ఒకటి తెచ్చుకోవాలి, మర్చిపోయాను. అనవసరమైనప్పుడు తీసుకెళ్తాం కానీ ఇప్పుడు మర్చిపోయాం. ఇప్పుడే చాలాసేపు ఆరింది కదా అని బ్యాటరీ వేసానండి. పొగ వచ్చింది డ్రోను, ఇంకా అర్థమైపోయింది ఇంకా మనం ఇది కదిలిచ్చేది కాదులే, ఇంకేమైనా తేడా చేస్తే దీంట్లో ఉన్న డేటా మొత్తం పోద్ది. సో కాబట్టి సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేద్దాం. ఇక్కడ ఉంది, హనాయిలో ఉంది. కాకపోతే రేపు ఇంకొక టూర్ బుక్ చేసాం, అక్కడికి వెళ్ళి వచ్చేసి డ్రోన్ ఇవ్వాలి. ఎట్లా అయిద్దో ఏంటో. అట్లా ఉన్నాయండి, కాఫీ షాప్లో ఉంటాయి. కావాలంటే ఆపమంటే వాళ్ళు అక్కడ ఆపుతారు, మనం వెళ్ళి తాగొచ్చు. మొదటిసారి పడవలో ఆ కేవ్ లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. అంటే కేవ్స్లోకి సాధారణంగా వెళ్తాం, పడవలో వెళ్తున్నాం అండి మొదటిసారి. అనుభవం ఎలా ఉంటుందో చూడాలి. ఏంటండి లోపల లైట్లు కూడా పెట్టారు. నిజంగా వియత్నాం గవర్నమెంట్ని ఎంతగానో మెచ్చుకోవచ్చు. ఎక్కడ కొండలు, కేవ్స్, మళ్ళీ దాంట్లో లైట్లు. ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది. నైట్ టైం కూడా రావచ్చు ఇక్కడికి ఆరాంగా. వాహ్, అమ్మా నిజంగా తొక్కే వాళ్ళకి ఓపిక ఉండాలండి బాబు. చూసాంగా లొకేషన్లు అసలు మామూలుగా లేవు. ఇది మెయిన్. ఇంకా ఈ నిన్బింగ్ అనే దాంట్లో ఇక్కడ కూడా కెమెరాలు అయితే పెట్టారండి. టూరిస్టులు అంటే ఎక్కువ టూరిజం ఏరియా కదా, ఇలా టూరిస్టులు కావాలంటే అట్లా కూడా కూర్చోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈయన లైఫ్ జాకెట్ వేసుకోవాలా మరి చెప్పిన లైఫ్ జాకెట్ వేసుకోవాలండి, లేదంటే ఎట్లాగా. ఇంకో కేవ్ అయితే వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనం ఈ కేవ్స్ని కూడా టచ్ చేయొచ్చు. అవుద్ది. మా తల ఎవరు చెప్పరండి, లేదంటే తల తగిలిద్ది. ఒక్కో చోట దించుకోవాలి. ఇవి వచ్చేసి ఇట్లాగా అమ్మ ఈ లైమ్ స్టోన్ అనేది ఇట్లా ఫామ్ అవ్వడానికి వేల లక్షల సంవత్సరాలు అయితే పట్టిద్దండి. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ పీల్చుకొని కారీ 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 అట్లా వస్తుందంట. ఇక్కడతో ఎండ్. ఇంకా అటు కూడా వెళ్ళొచ్చు, బట్ ఇంక వెళ్ళట్లే ఇల్లు. ఇక్కడతో ఎండ్. పడవలో పనుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా అలా ముందులకి వెళ్ళిపోతూ చూద్దాం లొకేషన్స్ అవన్నీ కూడా. ఇంకే వచ్చా బ్రో? అడగండి అడగండి. కెన్ ఐ చాయ్? అన్నిటికీ తలకాయ ఒప్పుకున్నాడు. నువ్వు ఏదైనా చెప్పుకోమంటా, నీళ్ళలో మాత్రం పోయేదాన్ని. నీ సావు నువ్వు సావు అంటుంది ఆవిడ.
కష్టమే అనుకుంటా. స్టాండ్ కష్టం కాదులే కానీ ఆ బ్యాలెన్సింగ్ కష్టం అంతే. No, I'll send it to you later. This one for you. అబ్బా నిజంగా ఈ గుహలోకి వచ్చినప్పుడు మాత్రం భలే చల్లంగా ఉందండి బాబు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి బ్రో? ఇంకొక ప్లేస్. ఇంకా దీని తర్వాత మనం చిన్న ట్రెక్ ఏదో ఉంటుందంటండి, ఏదో గుడిపైకి. సో అక్కడికి అయితే వెళ్దాం. లోపల చూడండి ఎలా ఉందో. ఫైనల్గా వచ్చేసామండి. దాదాపుగా గంటన్నర అన్నారు కానీ ఎక్కువసేపే పట్టింది. ఒక 2 గంటలు అయి ఉండింది నిదానంగా వచ్చేటప్పటికి. కొంచెం కష్టమే అండి అంతసేపు పడవలో కూర్చోవడం, వెళ్ళడం, రావడం బోర్ కొట్టింది. కానీ మంచిగా ఫోటోలు ఎవరైతే దిగుదాం అనుకుంటారో వాళ్ళకైతే మంచి వర్తే. మంచిగా బోట్లో ఆ ముందలకి వెళ్ళి వెనక్కి వచ్చి ఎట్లా కావాలంటే అట్లాగా వాళ్ళు కోఆపరేట్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకెళ్ళేటప్పుడు మనకి నచ్చినంత టిప్ వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వడం. మన డబ్బుల్లో ఒక 100 రూపాయలు అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ట్రెక్కింగ్ ఉందంటే వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది వెళ్ళేదారిలో. ఇంక ఇది ట్రెక్కింగ్, ఒక హైకింగ్. మీకు దూరంగా పైన కనపడుతుందా అండి? ఆ కొండ ఎక్కి వెళ్తున్నారు పై దాకా. పైకి టెంపుల్ దగ్గరికి వెళ్తామంట. డ్రోన్ లేదన్న బాధ లేదు, పైకి వెళ్తున్నాం. పైనుంచి చూద్దాం. వెనకమాలు చూసుకుంటే అందరూ చొక్కాలు ఇప్పేశారు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పై దాకా ట్రెక్కింగ్ వెళ్ళి వస్తే ఇంకా అప్పటికి సోలాం బాతికి అయిపోయిందండి అర్థం. మనకి ఇంకా ఓపిక ఉండదు. చూద్దాం. 500 మెట్లు ఉంటాయండి సుమారుగా. అంటే 470 ఏమో. మన కాలు బాల అసలు యాక్చువల్గా ఎక్కకూడదు. బట్ ఇంకా వచ్చాంగా. టైగర్ కేవ్ వెళ్ళేదారిలో ఇట్లాంటి గుహలు కూడా ఉన్నాయి. ఈ గుహలోకి వెళ్ళి వచ్చేసి ఆ పైకి వెళ్ళిపోదామే. అవునా? లైట్ వేయండి ఒకసారి ఫ్లాష్. ఓహో పండ్లు కూడా ఉన్నాయి, తిందామా? బావి ఏది? గణపట్ల బావి. ఓకే. వచ్చే విదేశీయులంతా చాలా కష్టం ఎక్కడం అంటున్నారంటే నిజం కష్టంగానే ఉంది. హలో, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బాగుందంట. వెళ్ళే కొద్దీ ఇట్లాంటి వ్యూస్ అయితే చూస్తాము. నిజంగా భలే ఉంది. ఇంకా పైకి ఎక్కితే అదిరిపోద్దండి బాబు. ఇట్లా వెళ్ళేదారిలో షాపులు కూడా ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఇక్కడ వరకు వస్తే వ్యూ పాయింట్ అండి. మనం ఇందా పడవ ప్రయాణం చేసాం కదా, అదే కనపడుతుంది కదా, అలా వచ్చామండి. ఇక్కడ నుంచి వెనక టెంపుల్ వ్యూ అయితే కనపడుతుంది. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఫైనల్గా టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. Bye sir. Thank you so much. Have a good day. Bye bye.
I don't know anything about color. ఇక్కడ నుంచి ఇంకా టాప్ వ్యూ, ఇంకా ఇక్కడ పైకి వెళ్ళడానికి కూడా ఉందండి. అసలు మామూలుగా లేదు. చారిపోతుంది. ప్రాపర్ ట్రెక్కింగ్ షూస్ ఉంటేనే రావడం బెటరు, విడిగా కష్టం. కొంతమంది ఇటు నుంచి వెళ్తున్నారండి, రాంగ్ రూట్. మనం కూడా అట్టే వెళ్దాం, అడ్డే దారి. సారీ. సో నేను కూడా ఇటు నుంచి వెళ్ళాలి పైకి. కష్టమే, బట్ విల్ ట్రై. Clumsy for this place. ఇది లైమ్ స్టోన్ కదా, కాబట్టి పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఏమాత్రం తేడా వచ్చినా కానీ కైలాసానికే. చైన్లు కూడా పెట్టారు ఎక్కువద్దని, అయినా ఎక్కుతున్నాం. ఇక్కడ నుంచి పడితే అంతే అండి ఇంకా. That's why I'm thinking twice. I'm gonna go back. ఇదిగో ఇక్కడ డ్రాగన్ అయితే ఉంది. చూసుకుంటే ఇది డ్రాగన్. ఇక్కడికి ఎవ్వరు రావట్లేదండి, పైకి రాకూడదు, బట్ అయినా ఇంకా టూరిస్టులు అంతా కూడా వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ పెద్దగా ఎవరు పట్టించుకోవట్లా. నేను ఇంకా అందరూ వచ్చారు కదా అని వచ్చేసా. వచ్చిన తర్వాత తెలిసింది పైకి రాకూడదు, పడితే ఇంకేం లేదండి, అయిపోయినట్టే. చైన్ అవన్నీ పెట్టారు, అయినా అందరూ. ఈ డ్రాగన్ వచ్చేసి ఆ చివరి వరకు ఉందండి. మనం ఆ చివరి వరకు వెళ్ళొద్దాం. Lean on the pole, so you don't surprise. Wait, let's go over there. You want to go there? Yeah. Okay, let me go over here. Yeah, it's okay. You can. Hold on. Yeah. Hold on. I'm going to go here. Okay, now we can go. Okay. Be careful. Yeah, thank you. Take your time. Oh, we wrote this. Okay. కష్టం, మామూలు కష్టం కాదు. స్లిప్పరీగా జారిపోతుంది. You take this one here, I take one here. City view, take one down. Okay, they're going now. One? Yeah, we're coming down. Yeah, coming down now. Thank you. Okay. Thank you. ఇక్కడ మళ్ళీ ఇంకో సాహసం. వచ్చేసాం.
చూసుకుంటే కింద ఇక్కడ కూడా స్మోక్ చేస్తున్నారండి వచ్చి. ఏంటో పవిత్రమైన ప్లేసులుగా పిలుస్తారు ఇవన్నీ. ఇట్లాంటి దగ్గరికి వచ్చి ఈ పనులు ఏంటో. చాలా బాగుందండి. ఇక్కడ దాకా వచ్చేసాం. ఇంక ఇదే నాకు తెలిసి టాపు. అంటే ఆ పైన కూడా ఉంది, అటు లేదు ఇంక వెళ్ళడానికి. మనం వచ్చిన వాటిలో ఇదే టాపు. ఇక్కడ నుంచి మంచి వ్యూ అయితే కనపడుతుందండి. అసలు ఇది మాత్రం వర్త్ ఇప్పుడు వరకు వచ్చిన వాటిలో. కాకపోతే చెప్తున్నాను, సో నా దగ్గర ఉంది మామూలు స్నీకర్స్. ఈ వర్కౌట్ అవ్వు పైకి రావడానికి. వచ్చేదారిలో జారిని 2 చోట్ల అట్లాగా పడతానా అని భయం వేసింది. మంచి షూస్ ఉండాలి, ట్రెక్కింగ్ షూస్. అప్పుడు మాత్రమే వస్తే బెటర్ నన్ను అడిగితే. ఎందుకంటే రాయి కూడా చాలా షార్ప్ ఉంది. ఏమాత్రం జారి పడినా ఇంకా లేదండి, అవకాశం లేదు అసలు. ఇంకా హోప్స్ వదిలేసుకోవడమే. ఇంకా మొత్తం అసలు ఎంత షార్ప్గా ఉన్నాయో రాళ్ళు అవన్నీ. అదిగోండి అటు మొత్తం లోటస్ ఫ్లవర్లు అంటండి తోట. ఇప్పుడు మనకేంటంటే పెద్ద టైం లేకుండా పోయింది, వెనక్కి వెళ్ళిపోతున్నాం. బస్సు వాళ్ళు ఫోన్ చేసి మీకు ఇచ్చిన టైం అయిపోయింది, తొందరగా రండి అన్నారు. సో మామూలుగా మనం వస్తే ఎక్కువసేపు ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ. ఇదే టూర్ కంపెనీలకి మనకి ఉండే తేడా. 1 గంట ఇచ్చారు, ఏం సరిపోయింది. ఈ వీడియోలోనే మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి. నా డ్రోన్ అయితే రిపేర్ అవ్వదు. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో సరికొత్త వీడియోలతో కలుద్దాం. బాయ్ బాయ్.